రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. అలాగే మరి బాణుడి కోపానికి కూడా కోట్ల కొద్ది ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. అంతేకాదు మొయినాబాదు, గట్కేసరు పలు జిల్లాల్లో మాత్రము 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ఉష్ణోగ్రత వల్ల కూడా ఎండలకైతే ప్రజలు బయటికి రావాలంటేనే విలవిలలాడిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఎండలకు ఉష్ణోగ్రత ఎక్కువగా అధికంగా ఉష్ణోగ్రత నమోదవడం వల్ల మాత్రము మరి ఉష్ణోగ్రత నిపుణులు అయితే సూచిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రావద్దు. మరి ఉద్యోగరీత్యా బయటికి వచ్చే ప్రజలైతే కొబ్బరి బొండాలని కానీ, అలాగే మరి గ్లూకోన్ డి వాటర్ కానీ, నిమ్మకాయ నీళ్లు కానీ ఇలాంటివి తీసుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఒక వాటర్ బాటిల్ ని తను వెంట క్యారీ చేస్తూ కూడా ప్రజలు మరి వాళ్ళ ఉద్యోగరీత్యా కూడా వాళ్ళు బయటికి రావాల్సిందిగా కూడా మరి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మాత్రము ఆరెంజ్ జోన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో మాత్రం ఏకంగా రెడ్ జోన్ నే అలర్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల, మెదక్ జిల్లాలో మాత్రము ఈ వడదెబ్బ కారణంగా 2 వ్యక్తులు కూడా మృతి చెందినట్టుగా కూడా సమాచారం ఉంది. మరి కొన్ని జిల్లాల్లో పలు జిల్లాల్లో కూడా మరి ప్రజలైతే అల్లాడిపోతున్న ఈ సమయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని కూడా ఉష్ణోగ్రత నిపుణులు అయితే సూచిస్తున్నారు. అంతేకాదు మరి హైదరాబాద్ లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్లాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా, మధ్యాహ్నం పూట అత్యవసరమై ఎక్కడికైనా బయటికి రావాలన్నా ఈ వడగాలులకు, ఈ ఉష్ణోగ్రతకు తోడు వడగాలులు వీస్తుండడంతో కూడా ప్రజలైతే నెత్తి మీద కుంపడి పెట్టుకున్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. అంతే విధంగా వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మా గొంతులు తడారిపోతున్నాయి, ఎప్పుడు ఇంత ఎండలు లేవు, ఈ సంవత్సరం మాత్రము చాలా అంటే చాలా అధికంగా కూడా ఎండల ప్రభావితం చూపుతుంది ప్రజలపైన అని కూడా ప్రజలు వాపోతున్నారు. అదే కాకుండా ఈ రోజు రేపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలని ఉష్ణోగ్రత నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో కూడా 45 నుంచి 48 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉష్ణోగ్రత నిపుణులు అయితే సూచిస్తున్నారు. మరి కెమెరామెన్ రాముతో నిర్మల, 6 టీవీ.